నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని 6వ వార్డు పోలింగ్ కేంద్రంను సందర్శించిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆర్మూర్ మున్సిపల్ ఎన్నికల్లో కాషాయం జెండా ఎగురవేస్తామన్న ఎమ్మెల్యే ధర్మానికి అధర్మానికి జరుగుతున్న యుద్ధం అన్న పైడి మున్సిపల్ వైస్ చైర్మన్ గా రాణి రుద్రమాదేవి 28వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి హరిని ప్రకటించిన ఎమ్మెల్యే ఆర్మూర్ మున్సిపల్ ఎన్నికలలో దేశ ద్రోహులకు ధర్మ ద్రోహులకు దేశభక్తులకు పోరాటం. ఆర్మూర్లో ఆత్మగౌరవంతో బతకాలా లేదా? లేదు. 10 ఏళ్ల కింద 5 ఏళ్ల కింద అరాచకాలు, గుండాలు, రౌడీలు, గంజాయి దొంగలు, స్మగ్లర్లు, ఒక భయంకరమైన వాతావరణం ఉన్న ఆర్మూర్ని ఈరోజు ప్రశాంతంగా చేసిన ఆర్మూర్లో ప్రజలు ఇంటింటికి గడప గడపకు స్వచ్ఛందంగా వస్తున్నారు. మేము బతకాలా ఆర్మూర్లో, మా బిడ్డలు బతకాలా, బర్వత్తల బతుకమ్మలు ఆడదంటే ఈ ధర్మం ఉండాలా, నరేంద్ర మోడీ నాయకత్వం ఉంటే ఆర్మూర్లో మమ్మల్ని బతకనిస్తారు అనే భావన వచ్చేసింది. కాబట్టి ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారు. అభివృద్ధి ఒకవైపు, ఆత్మాభిమానం ఒకవైపు, అవమానాలను భరించలేమని ఒకవైపు. కాబట్టి ఈ దేశద్రోహ పార్టీ కాంగ్రెస్ ధర్మద్రోహనం కాంగ్రెస్ దీనికి సమాధానం చెప్పేందుకు ఆర్మూరు ప్రజలు ఒక్కొక్క బిడ్డ ఛత్రపతి శివాజీ లాగా 21 ఏళ్ల బిడ్డ కూడా ఖడ్గం లేదు కానీ కరవాలంతో నచ్చింది ఈ రోజున ఆర్మూరు అన్న. కాబట్టి చెప్తున్నా, ఆర్మూరు తెలంగాణకే ఛత్రపతి శివాజీ పుట్టిన గడ్డరాన్ని నిరూపితమైతే రానున్న రోజులలో. ఎట్లయితే 2019 నుంచి 2023 నా ఎలక్షన్ కావచ్చు, అరవింద్ గారి ఎలక్షన్ కావచ్చు, మన 30,000 ఓట్ల మెజార్టీ, ఎటుపోని ఓట్లు దేశం గురించి, ధర్మం గురించి, అభివృద్ధి గురించి, ఆత్మాభిమానం గురించి, ఆత్మ గౌరవం గురించి ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. అన్నిటితో పాటు అభివృద్ధి. ఈరోజు ఆర్మూరు ప్రశాంతంగా ఉన్నది. మళ్ళా ప్రశాంతంగా ఉన్న ఆర్మూరుని కల్లోలం చేసుకోకుండ్రి, ఇట్లా ఆఫ్ఘనిస్తాన్లో తయారు చేసుకోకుండ్రి. ఇట్లనే ప్రశాంతంగా బతకాలంటే భారతీయ జనతా పార్టీకి కమలం గుర్తు కోటేసి బతకండి. జై శ్రీరామ్. సీట్లు మాకు యుద్ధం, ఎదుటోడికి ఆట రాజకీయం, మాకు మరణ పోరాటం. హిందువులకు కొద్దిగా కాలు జారితే సియాచిన్లో సైనికులు ఎట్లా చెప్తారు, ఏ కొద్దిగా ఒక పదునైన ఆయుధం, అన్నిటికన్నా పదునైన ఆయుధం ఈ భారతదేశంలో ఉన్నదంటే ఓటు. ఆ ఓటు ప్రజలు చైతన్యవంతం చేస్తుంది. మా లెక్కల ప్రకారం మున్సిపల్ చైర్మన్ మీద కాషాయ జెండా ఎగరేస్తున్నాం. వైస్ చైర్మన్ గా రాణి రుద్రమాదేవిని పెడతాం.